హలో ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ అనేది నాటుకోడి చికెన్ కర్రీ. సో చూస్తున్నారు కదా, ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్టీగా, ఎంత యమ్మీగా కనిపిస్తుంది. సో తినడానికి కూడా అంతే చాలా టేస్టీగా ఉంటుంది. సో చాలా సింపుల్ వేలో, చాలా ఈజీ వేలో నేను ఇంట్లో ఎలా చేసుకుంటాను, ఎలా చేసుకుని ప్రిపేర్ మేము తింటాము అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో మీరు కూడా ఈ ఈజీ వేలో నాటుకోడి చికెన్ కర్రీ అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నారా? సో లెట్స్ గో. సో 1/2 kg నేను నాటుకోడి చికెన్ తీసుకున్నాను. ఇందులో నేను కారం, పసుపు కలిపేసి 1 hour పక్కన పెట్టానండి. తర్వాత 4 ఆనియన్స్ తీసుకున్నాను, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి తీసుకున్నాను, అలాగే కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నాను. మసాలాలోకి నేను బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు, మిరియాలు, ఇలైచీ, లవంగా, 1 స్పూన్ ధనియాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి. సో ఫస్ట్ నేను మిక్సీ జార్ తీసుకున్నాను. మిక్సీ జార్లో నేను దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ పువ్వు, అలాగే మిరియాలు, అలాగే 3 యాలక్కాయలు, అలాగే 4 నుంచి 5 లవంగా, అలాగే బిర్యానీ ఆకు, అలాగే 1 స్పూన్ జీలకర్ర అండ్ 1 స్పూన్ ధనియాలు వేసానండి. అండ్ చక్కగా ఈ మసాలాలోనే మనం వెల్లుల్లిపాయలు, అలాగే అల్లం ముక్కలు వేసుకుందామండి. అలాగే చాప్ చేసిన ఆనియన్స్ 4 నుంచి 5 ఆనియన్స్ తీసుకుందాము. సో చక్కగా అన్నీ కలుపుకొని మిక్సీ పట్టేసుకుందాము. సో ఇందులో కొంచెం వాటర్ వేసి నేను ఇలాగా మసాలా రెడీ చేశానండి. సో నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము. సో నెక్స్ట్ నేను ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఇందులోని బిర్యానీ ఆకులు వేసుకుందాము. అండ్ తర్వాత చాప్ ఆనియన్స్, 1 ఆనియన్ వేసానండి. అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు వేసాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి చక్కగా ఫ్రై చేసుకుందామండి. ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా, చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఈ కర్రీ చేయడానికి నాకు 1 hour పట్టింది. సో మీరు మసాలా అనేది ఎంత చక్కగా ఫ్రై అవుతుంది, చికెన్ అనేది మసాలాలో ఎంత చక్కగా కుక్ అవుతుంది, మనకి టేస్ట్ అనేది అంతే సూపర్గా వస్తుంది. సో చూడండి, ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి చక్కగా ఫ్రై చేసుకున్నాం కదండి. సో నేను మసాలా తయారు చేశాను కదా, ఈ మసాలా ఇందులో వేసేస్తాను. సో మసాలా అనేది కూడా మనకి చక్కగా కుక్ అవ్వాలి, చక్కగా ఫ్రై అవ్వాలండి. సో మనకి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మీడియం టు లో ఫ్లేమ్లో చక్కగా మనం ఈ మసాలాని కుక్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. సో మనం ఎంత నిదానంగా, ఎంత నెమ్మదిగా, ఎంతో స్లోగా చక్కగా మనం ఫ్రై చేసుకుంటూ మసాలాలు, చికెన్ కుక్ చేసుకుంటే మనకి కర్రీ అనేది అంతే టేస్టీగా వస్తుందండి. సో చూడండి, మసాలా అనేది చక్కగా మనకి ఫ్రై అవ్వాలి. సో ఇలాగా మసాలా ఫ్రై అవునప్పుడే మనం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలండి. సో చక్కగా నేను దీనిని ఫ్రై చేసుకుంటున్నాను. సో నేను మిక్సీ మసాలా పట్టినప్పుడే అన్నీ
వేసాను మసాలాలు. సో నేను ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయడం లేదు. సో ఇప్పుడు జస్ట్ నేను సాల్ట్ యాడ్ చేశాను. అండ్ చికెన్లోనే నేను ఆల్రెడీ పసుపు కారం కలిపేసి 1 అవర్ పక్కన పెట్టాను కదా. సో చక్కగా మనకి అవి మ్యాగ్నేట్ కూడా అయిపోతుంది. సో చక్కగా ఇలాగ మనం మసాలా కూడా ఫ్రై చేసుకుందాము. సో నేను చెప్పినట్టు చక్కగా మీరు ఎంత చక్కగా మసాలా అనేది కుక్ చేస్తారు, ఫ్రై చేస్తారు, మనకి కర్రీలోకి ఫ్లేవర్స్ అనేది అంతే చక్కగా వస్తుంది. సో మనం మసాలాలో సాల్ట్ కూడా వేస్తాం కదా. సో చక్కగా మనకి మసాలా అనేది కుక్ అవ్వాలి. సో ఇప్పుడు నేను మూత పెట్టేసి చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, హై ఫ్లేమ్లో పెట్టేసి మసాలాలు వేపేస్తామనేసి కాదండి, చక్కగా మీడియం టు లో ఫ్లేమ్లో చక్కగా మనకి మసాలా కుక్ అవ్వాలి, చక్కగా బ్రౌన్ కలర్లో రావాలి. అప్పుడే మనకి కర్రీలోకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మన మసాలా అనేది రెడీ. సో ఇప్పుడు మనం ఇందులోనే చికెన్ వేసేస్తాము. నాటుకోడి కర్రీ అనేది ఉంది కదా. సో చక్కగా ఇది వేసి చక్కగా కలిపేసుకుందాము. సో చూడండి, సో చక్కగా ఇలాగా మనం కలిపేసుకుందాము. సో నేను చెప్పాను కదా, మనకి చికెన్ అండ్ మసాలా మీడియం టు లో ఫ్లేమ్లో ఎంత చక్కగా కుక్ అవుతే అంత మంచి ఫ్లేవర్ అనేసి కర్రీలోకి వస్తుంది. సో చూడండి, చక్కగా ఫ్రై అవుతుంది కదా. సో అగైన్ నేను కొంచెం కారం వేసుకుంటున్నాను. సో మనకి నాన్ వెజ్లో కొంచెం కారం ఉంటేనే కదా బాగుంటుందండి. సో నేను మ్యాగ్నేట్ చేసినప్పుడు కొంచెం కారం వేసాను, దెన్ అగైన్ ఇప్పుడు కొంచెం వేస్తున్నాను. సో చక్కగా మనం ఇలాగా కుక్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాము. సో ఇప్పుడు మీరు ఎక్స్ట్రాగా ఏ పసుపు, కారం, మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి అసలు ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలాలు అన్నీ వేస్తాం కదా. సో మనకి దీంతోనే మంచి ఫ్లేవర్ అనేది, మంచి టేస్ట్ అనేది కర్రీలోకి వస్తుందండి. సో తప్పకుండా మీరు ఈ ప్రాసెస్తో చేయండి, చాలా బాగుంటుంది అండ్ చాలా ఇష్టపడతారండి. సో తప్పకుండా ట్రై చేయండి ఇలాగా. సో చూడండి, మనకి మసాలాలోకి కూడా చికెన్ అనేది చక్కగా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఆయిల్ కూడా చూడండి చక్కగా తేలిపోయింది కదా, దానికి సెపరేట్ అయిపోయింది ఆయిల్ అనేది. సో ఇలా చక్కగా కుక్ అయింది. సో ఇప్పుడు మనం ఇందులోని కొంచెం కరివేపాకు అండ్ కొత్తిమీర చక్కగా వేసుకొని అగైన్ మళ్ళీ కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము. సో దాంతో కరివేపాకు ఫ్లేవర్ అండ్ కొత్తిమీర ఫ్లేవర్ అనేది మనకి కర్రీలోకి వస్తుంది. సో మంచి టేస్ట్ అండ్ మంచి ఫ్లేవర్ అనేది కర్రీలోకి వస్తుందండి. సో ఎప్పుడైనా సరే మీరు నార్మల్ చికెన్ వండినా ఇలా నాటుకోడి చికెన్ కర్రీ చేసినప్పుడు కరివేపాకు అనేది వేసుకుంటే, కొత్తిమీర అనేది వేసుకుంటే కర్రీలోకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో అగైన్ నేను 2 నుంచి 5 మినిట్స్ వరకు మూత పెట్టేసి కుక్ చేసుకున్నాను. సో చూడండి, చక్కగా మన చికెన్ మసాలా అండ్ ఈ కర్రీ అనేది చక్కగా కుక్ అయిపోయింది, చక్కగా ఫ్రై అయిపోయింది. సో మనం ఎంత నిదానంగా, ఎంత ఓపికతో చక్కగా ఇది ఫ్రై చేసుకుంటామో మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ ఇందులో వేసేస్తానండి. సో చూడండి, సో చక్కగా ఇప్పుడు మనకి ఈ కర్రీ అండ్ మసాలా చక్కగా కుక్ అయింది కదా. సో ఇప్పుడు మనం వాటర్ వేసాక మనకి పీసెస్ అనేవి ఉంటాయి కదా, బోన్స్ అనేవి అవి చక్కగా కుక్ అవ్వాలి. అప్పుడే మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ అనేది మనకి కర్రీలోకి వస్తుంది. సో చూస్తున్నారు కదా, చక్కగా కుక్ అవుతుంది మన చికెన్ కర్రీ, నాటుకోడి చికెన్ కర్రీ అనేది. సో ఇలాగనమాట. సో చక్కగా దగ్గర అయ్యే వరకు మనం చూసుకోవాలి. సో చూడండి, నాటుకోడి చికెన్ కర్రీస్ రెడీ. సో వేడి వేడి అన్నంతో, వేడి చపాతీతో, నాన్తో తింటే సూపర్గా అంటే సూపర్గా ఉంటుందండి. సో తప్పకుండా మీరు ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. సో చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్తో నాటుకోడి చికెన్ కర్రీ అనేది రెడీ. సో ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే
తప్పకుండా మీ ఇంట్లో మీరు వన్స్ ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది అండ్ మీ ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేయండి. సో నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.